భక్తి ఒకే ఒక మాటలో భక్తి బైబిల్లో రాయబడింది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇదే భక్తి. కొంతమందికి ఎంతమంది బట్టలు ఉంటాయో, పాత బట్టలు ఎవరికి ఇవ్వరు, పాత చీరలు ఎవరికి ఇవ్వరు, పాత ఇంట్లో సామాన్లు ఎవరికి ఇవ్వరు, పాత బండి పోనీ ఎవరికి ఇవ్వరు. చూసారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూసారు, ఇస్తారా మీరు? పోనీ ఎందుకు, ఇది అయిపోయింది కదా, పోనీ మనం ఇచ్చేద్దామండి, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకోని ఇస్తారా? ఇలారా మనం ఏంటండి, మనం తెలివితేటలు అనమాట. మన తెలివితేటలు ఎవరికి ఇవ్వకుండా నేను చాలా హాయిగా గొప్ప తెలివిగా బతికేస్తున్నాను. చచ్చిపోతే పోతావు నువ్వు. నీకు ఇరుకు ద్వారమున ప్రవేశించడం తెలియలేదు. లరా, క్రైస్తవ్యం అంటే నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి. రాసుకోండి, మనసులో రాసుకోండి, మీ పుస్తకంలో రాసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించడం, బ్రాకెట్లో భక్తి. అందరికీ ఇవ్వండి, అందరినీ చూడండి, అందరినీ ఆదుకోండి. మనకు ఎలా ఉన్నదంటే మనసు హాయిగా ఉంటుందండి, మనసు హాయిగా ఉంటుంది. ఎంత చేస్తున్నావా అని. ఎంతోమందికి అండి మేము ఇలా ప్రసంగాలు చేయడం కాదని, ఎంతోమందికి అండి. నేను చాలామందికి నేను హెల్ప్ చేశాను. నేటికి కొంతమందికి నెల అయిపోగానే పంపించాలి, జీతాలు పంపించేయడమే. పంపించొద్దా? ఎవరో కొంతమంది ఉంటారు. ఒక కుర్రాడు పాపం 2 కాళ్ళు ఉండవట, ఎవరో నాకు రికమెండ్ చేశారు. అయినా అని అసలు ఏమి ఉండదట, పరిస్థితి చాలా ఘోరం అట. 2000 ఇస్తే చాలట ఎలాగల. సరే పిల్లరా, ఇది తెలియకుండా ఈరోజు యావత్తు ప్రపంచం ఉంది.